ఒక్కోసారి మనకు సమస్యలని నెత్తి మీద కట్టగట్టుకొని వచ్చిన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు గదే సమస్య గిట్లా అల్లు అర్జున్ జాతీయ అవార్డు తెచ్చుకున్న హీరోకు మరే హీరో రికార్డు స్థాయిలో వసూలు నమోదు చేసుకున్న మన బన్నీకు వచ్చిన కష్టం పగోడికి ఇట్లా రాకూడదని చెప్పుకోవాలి. ఇక ఆయన పేరు విషయానికి వస్తే ఈయనకు ఆయన స్వతహాగా ఆయననే నిర్ణయం తీసుకుంటాడు అనే పేరైతే ఉన్నది. ఇక ఎవ్వరు మాట వినడు అని ఆయన అనుకున్నదే జరగాలనే తీరులా ఉంటాడు అనే ప్రచారం అయితే జోరుగా జరిగింది. ఇక ఆ విషయానికి వస్తే ఆయన ఏదైతే ఉన్నదో అది మొండి పట్టు పడతారు అని ఇక ఎవరి విషయాల్ని పట్టించుకోడు అనే సంగతి చాలా ప్రచారంలో జరిగింది. ఇక ఇదంతా ఒక అయితే మెగా కుటుంబంలో ఇప్పుడు ఆయననే ఒక తీరు వేరు ఉంటది అనే ప్రచారం గట్టిగా ఉన్నది. ఎందుకనంటే ఇక మెగా కుటుంబంలో సవాలచ్చ గొడవలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, కానీ అల్లు అర్జున్ మాదిరి ఎవరు బయటపడలేదు అని అంటారు. ఎందుకనంటే ఇక ఆయన కుటుంబంలో అందరూ కలిసి లేరనే విషయాన్ని ఆయనంతటా ఆయననేగా అభిప్రాయం బయటకు వచ్చే విధంగా ఆయన పాత్ర బలంగా ఉండదు అని అంటారు. ఇక అందుకు ఉదాహరణంగా వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలబడే అంటారు. ఇప్పుడు స్నేహం కోసము ఒకరికి నిలబడడం అంటే మంచిదే, తప్పేం కాదు. కానీ అది కుటుంబంలో మనస్పర్ధలు చెప్తే తెచ్చేటట్టుగా ఉంటే వెనకడుగు వేయడంలో తప్పు లేదు కదా. కానీ బన్నీ మటుకు ఇక దానికి వ్యతిరేకంగా పోయి ఇక మరింత చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇటీవల అల్లు అర్జున్ మీద సీఎం రేవంత్ రెడ్డి గిట్లా ఘాటైన వ్యాఖ్యలు అసెంబ్లీ వేదికగా చేసిండు, నిప్పులు జరిగిండు. ఇక దానికి కౌంటర్ లెక్క ఈయన గిట్లా 5-6 గంటలనే ప్రెస్ మీట్ పెట్టి మరి అన్ని సమాధానాలు చెప్పుకుంటూ వచ్చిరు. అయితే ఇదంతా ఒకటైతే ఇప్పుడు ఇదే ఒక చర్చకు దారి తీసింది అని అంటున్నారు. ఎందుకనంటే ఇక అల్లు అర్జున్ సీఎం ఒక విధంగా ఆగ్రహంలో ఉన్నప్పుడు అంత పెద్ద స్టార్ హీరో ఆయనకు వ్యతిరేకంగా కౌంటర్ ఇవ్వడం అనేది సరికాదు అని పేర్కొంటున్నారంట. ఇక దీంతో ఇప్పుడు ఒక కొత్త ప్రచారం అనేది బలంగా వినబడుతున్నదంట. గదేంటంటే ఇక అల్లు అర్జున్కు ఏదైతే పేరున్నదో ఇక అవన్నీ వదిలిపెట్టి అసలు ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇవ్వాలి అనే ఆలోచన వచ్చినప్పుడు అల్లు అర్జున్ కానీ ఎవరు కానీ అల్లు అరవింద్ కానీ ఎవరు సర్ది చెప్పలేదా అదే ప్రశ్న తలెత్తుతున్నదంట. ఇక అల్లు అర్జున్ పక్కనే కూసున్న అల్లు అరవింద్ మీడియా సమావేశము పోయే వరకు అసలు ఆపలేదా, అడ్డుకోలేదా అనే ప్రశ్న వస్తున్నదంట. ఇక ఇండస్ట్రీ పెద్ద లెక్క పరిశ్రమల చాలా పేరున్న వ్యక్తి ఆయన, అసలు ఇంతవరకు తెచ్చేటందుకు ఎందుకు చేసిండు అనే ప్రశ్న తలెత్తుతున్నది. ఇక దీనితోనికి ఇప్పుడు మరో చర్చ అనేది తెర మీదకి వస్తున్నదంట. ఇక ఎందుకనంటే ఇక అల్లు అర్జున్కు ఇప్పటికే ఆయన ఎవరు మాట వినరని పేరున్నది. ఇక ఆఖరుకు తండ్రి చెప్పిన మాటని ఇట్లా లెక్క చేయడం అనే పేరుకి ఇప్పుడు బలంగా వినబడుతున్నదంట. ఎందుకనంటే ఇప్పుడు ఇటీవలనే ఆ మీడియా సమావేశం జరిగింది. ఇక ఆ ముచ్చటంతా చూస్తుంటే ఇక అల్లు అర్జున్కు ఇటీవలనే ఇంకొక పేరున్న సంస్థ ఒకటి యాజమాన్యం సైతం మీడియా కథనాలలో ఇట్లా రాసుకొచ్చిందంట. ఇక దీంతో మరింత బలకు చేకూరినట్లుగా అయింది అని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇక ఇందులో నిజాలు పక్కన పెడితే ఇక ఇప్పుడు ఇట్లా అయితే ఆయన పేరుకు చాలా నష్టం కలుగుతుంది అని మర్చిపోకూడదు కదా. అందుకే దీనికి అడ్డుకట్ట వేయాలి, లేకుంటే అల్లు అర్జున్కి మరిన్ని కష్టాలు తప్పవు అని చెప్పక తప్పకపాయే. ఇంతకు మీరేమంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే 1 గంట ఉంటే అది కూడా నొక్కురి, మళ్ళొస్తా.